హాయ్ అండి. హాయ్ బాగున్నారా? ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మేడం వచ్చి సిటీ పక్కనే వచ్చింది. ఇక్కడైతే బీచ్ కూడా ఉందని నేను కూడా వీడియో తీస్తున్నా. ఇయన్నీ కనపడుతున్నాయి కదా! ఇయన్నీ హోటల్లే. ఇప్పుడు బంద్ ఉన్నాయి అన్నీ. ఎందుకంటే చానా అంటే చానా గాలుంది. ఇయన్నీ బంద్ ఉన్నాయి. ఎందుకంటే ఇసుక వచ్చి కళ్ళల్లో పడతాంది. ఇసుక తుఫాన్ మాదిరిగా లేసింది ఈడ. ఎందుకంటే సముద్రం పక్కనే ఉంది కాబట్టి, ఆ ఇసుకంతా లేసొచ్చి అంతా నిండిపోయింది ఆ పక్క. గుట్టలు గుట్టలుగా పడి ఉంది. అందుకని ఈ పొద్దు బంద్ చేసినారు కాబట్టి మాకు ఛాన్స్ దొరికింది వీడియో తీసుకునేదానికి. ఈ సముద్రం కూడా పక్కనే ఉంది. మీకు చూపిస్తా సముద్రం. చూడండి, సముద్రం అయితే అలలతో ఇట్టా అట్టా ఊగులాడుతుంది. ఇదంతా దాని ఆ పక్క కనబడుతుంది కదా బ్యాక్ సైడ్లో మీకు అన్నీ. అవి వచ్చి పెరల్ ఖత్తర్ అంటారు. ఇది సముద్రం లోపల ఉంది ఇది. ఇక్కడొచ్చి ఒక హిందీ యాక్టర్ కూడా ఫ్లాట్ తీసుకున్నాడు ఒక నెల 2 నెలల క్రితము. ఇదొచ్చి ఫ్లైట్ నుంచి అయితే చాలా అందంగా కనపడుతుంది ఈ ఏరియా. దీన్ని పెరల్ ఖత్తర్ అంటారు. ఖత్తర్‌లోని ఇది కూడా ఒక మంచి ఏరియా. ఇక్కడొచ్చి అన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్‌లు ఉంటాయి. అందరూ వచ్చి ఫ్లాట్‌లు తీసుకుంటూ ఉంటారు ఇక్కడ. చూడండి, చూడండి గాలికి ఏ విధంగా పోతుందో ఇసుక. ఇదొచ్చి సన్నగా అయిన ఇసుక ఇది. ఇదొచ్చి కళ్ళల్లో పడితే కళ్ళొచ్చి మంట, ఎర్రగా అయిపోతాయి కొంతమందికైతే ఇన్ఫెక్షన్ మాదిరిగా. ఇదొచ్చి కుప్పలు కుప్పలుగా పడి ఉంది. ఇక్కడ పని చేసే వాళ్ళకి రేపు మన్నాడు వచ్చి క్లీన్ చేయాలంటే చాలా కష్టమవుతుంది. ఎందుకంటే కుప్పలు కుప్పలుగా ఉంది. వీడియో తీయడానికి కూడా చాలా కష్టం ఉంది ఆడ. ఎందుకంటే గాలి అంతగా వస్తుంది కాబట్టి నేను మొబైల్ పట్టుకుంటే మొబైలే కింద పడిపోయినట్టు ఉంది. అందుకని వీడియో కొంచెం గట్టిగా ఫోన్ పట్టుకొని ఎట్టా తిరిగి వీడియో తీయాలిరా అని వీడియో ట్రై చేసి వీడియో తీసేసిన. ఆ గాలి మాత్రం విపరీతంగా ఉంది. చూడండి. ఆ చెట్టు చూడండి ఎలా ఉందో. స్ట్రైట్‌గా ఉండాల్సిన చెట్టు ఊగుతా ఉంది. ఇలా అయితే వీడియో తీయాలంటే కూడా చాలా కష్టం ఉంది ఈడ. ఫోనే కింద పడిపోయి పగిలిపోయినట్టు ఉన్నది. ఆ విధంగా గాలి వస్తుంది ఇక్కడ. కొంచెం దూరం నుంచి చూసినాం కదా సముద్రం. ఇప్పుడు దగ్గరికి పోయి చూద్దాము. చూపిస్తా మీకు ఎలా ఉందో. చూడండి ఎలా ఉందో సముద్రం దగ్గర నుంచి. మీకు ఎలా ఉందో తెలీదు కానీ నాకైతే సూపర్‌గా ఉంది. ఎందుకంటే నేను దగ్గర నుంచి చూస్తున్నా కాబట్టి ఆ సౌండు, ఆ అలలు చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది సముద్రం అయితే గాలికి. నేను అనుకునే ఇక్కడ వచ్చిన దానికి ఒక లాభమైంది. సముద్రం కూడా దగ్గర నుంచి చూడొచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ ముందు వచ్చినప్పుడు సెక్యూరిటీ వచ్చి నాకు పోవడానికి ఇయ్యలేదు. ఈరోజైతే ఛాన్స్ దొరికింది అందుకనే. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్‌కి నచ్చితే. ఈ సముద్రం పక్కన కూర్చొని నేను వీడియో తీస్తా అంటే ఆ గాలికి ఆ దుమ్మంతా నా మీదే పడుతుంది మళ్ళీ అయితే. ఈ వీడియో తీయడం కూడా కష్టం ఉంది ఇక్కడ సముద్రం కాడ. చూడండి ఇక్కడ కనపడుతున్నాయి బోట్లు. ఇవన్నీ ఫుల్ జనాలు ఉండేవాళ్ళు. ఎందుకంటే ఈరోజు గాలి ఆ దుమ్ముకి ఒక్కరు కూడా రాలేదు. ఎందుకంటే వచ్చినారనుకోండి అది తోలుతారా లేకపోతే కళ్ళు తుడుచుకుంటారా వాళ్ళకే అర్థం కాదు. అందుకని ఈ పొద్దు అయితే ఎవరు రాలే. లేకపోతే ఫుల్ జనాలు ఉండేవాళ్ళు ఇక్కడైతే. ఇక్కడైతే మేము ఇంకా నిలబడలేము. ఇంకా కొంచెం లోపలికి పోతే అక్కడ కూర్చునేదానికి చైర్లు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి. అక్కడ పోయి కూర్చొని అంతా ఆ పక్క తిరిగి కూర్చుంటే గాలి వచ్చి తల మీద వెనకాల తగులుతుంది. అదే దారి, ఇంకా ఏ దారి లేదు. ఎందుకంటే బయట కూర్చుందామంటే ఎండకి కూర్చోలేము కాబట్టి అంత చల్లగా ఉంటుంది ఆడ. ఈ హోటల్ పెట్టిన వాళ్ళు అంతా అనుకుంటా ఉంటారు ఎందుకే మాకు పట్టింది ఈ గాలి శరీంద్రం మాదిరిగా, మా బిజినెస్ అంతా దొబ్బిందని. చూడండి ఒక్క మనిషి లేడు ఇక్కడైతే. దయ్యాలు కూడా తిరగవు ఇక్కడ. ఆ విధంగా అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం దుమ్ము తక్కువ ఉంది కాబట్టి మీకు అలా కనపడుతుంది. నేను వీడియో తీయకముందు అయితే ఫుల్గా ఉన్నింది ఈ పక్క దుమ్ము. చూడండి ఎలా కదులుతుందో పైన ఈ గాలికి మొత్తం ఊగుతుంది. ఎందుకంటే అక్కడ ఈ చెక్కతో అంతా కట్టినారు కాబట్టి యాడ నా పైన పడిపోతుందంటే నా భయము. చూడండి చూపిస్తా ఎంత దుమ్ము. చూడండి ఇక్కడ వచ్చి అంత జమ అయింది. ఇప్పుడు వచ్చి అదంతా క్లీన్ చేసేవాళ్ళు ఎత్తిందాకా వాళ్ళకి ఇంకా ఉంటుంది దబిడి దిబిడే. చూడండి అదంతా క్లీన్ చేయాలి వాళ్ళు. ఈ విధంగా ఉంది. ఈ గాలి వచ్చిన వల్ల అందరికీ పని పెరిగిపోతుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి. అంతే అండి. వీడియో అయితే అంతా తీసిన చూపించేసిన ఇంకా అయిపోయింది. మీరైతే నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి.